ఘనంగా కులగణన మిస్టేక్స్ ఉండకూడదు, గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకూడదు, లీక్ జరగకూడదు, దుర్వినియోగం అవ్వకూడదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ పక్కాగా ఉండాలి, సంక్షేమ పథకాలు అందరికీ అర్హులకు అందేలాగా కులగణన జరగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరికీ సమన్యాయం జరగాలి. ఇవే లక్ష్యాలతో కేంద్రం కులగణనకు పచ్చ జెండా ఊపింది. మరి గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేయబోతోంది? ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ఫినిష్ చేయబోతున్నారు? కులగణనపై కేంద్రం యాక్షన్ ప్లాన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కులగణన కసరత్తు ప్రారంభించింది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా చేపట్టబోతోంది కేంద్రం. 2 నుంచి 3 నెలల్లో ఈ కసరత్తు ప్రారంభమవుతుందని, 15 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో డిజిటల్ సాంకేతికత, ఏఐ ఆధారిత సాధనాలతో ఖచ్చితమైన డేటా వచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంది. కులగణన భారత సమాజంలో వివిధ కులాల జనాభా, ఆర్థిక స్థితి, విద్యా స్థాయి, ఉపాధి అవకాశాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కులగణన డేటా ఆధారంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించనుంది. ఉదాహరణకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్ విధానాలు కుల డేటా ఆధారంగానే రూపొందాయి. అయితే ప్రస్తుతం లభ్యమైన క్యాస్ట్ డేటా చాలా పాతది, అసంపూర్ణమైనది కావడంతో సమకాలీన సామాజిక ఆర్థిక పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టంగా మారింది. కులగణన ద్వారా సేకరించిన డేటా రాజకీయ నిర్ణయాలు, విధాన రూపకల్పనలో పారదర్శకతను తెస్తుందంటున్నారు నిపుణులు. ఇది సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంతో పాటు వివిధ కుల సమూహాల మధ్య సామాజిక ఘర్షణలను తగ్గించే అవకాశం ఉంది. 2 నుంచి 3 నెలల్లో ప్రారంభమయ్యే ఈ కులగణన 15 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగనుంది. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే గాక ఖచ్చితమైన ఫలితాలను అందించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. కులగణన కోసం కేంద్రం 10,000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సమన్వయంతో కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. విధి విధానాల రూపకల్పనలో కేంద్రం అనేక కోణాలను పరిగణలోనికి తీసుకుంటోంది. కుల గుర్తింపు, డేటా సేకరణ పద్ధతులు, గోప్యతా సమస్యలు, సాంకేతిక సౌలభ్యం వంటి అంశాలపై నిపుణుల కమిటీ పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత పరిమితంగా ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆఫ్లైన్, ఆన్లైన్ డేటా సేకరణ విధానాలను రూపొందిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సేకరించిన సమాచారం దుర్వినియోగం, లీక్ కాకుండా కేంద్రం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఏఐ సాధనాలు డేటా విశ్లేషణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. అయితే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అనుగుణంగా వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అవసరం. రాష్ట్రాల మధ్య సమన్వయం లోపిస్తే డేటా విశ్లేషణలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి కేంద్రం ఏకీకృత మార్గదర్శకాలను రూపొందిస్తుంది. దేశంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలు రిజర్వేషన్ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఓబీసీ రిజర్వేషన్ కోటా నిర్ణయంలో ఈ డేటా ఆధారంగా రాష్ట్రాల వారీగా సర్దుబాట్లు చేయవచ్చు. అంతేగాక విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను అర్హులకు సమర్థవంతంగా చేరవేయడానికి సమాచారం దోహదపడుతుంది. గతంలో సెస్ 2011 డేటా అసంపూర్ణంగా ఉండడం వల్ల పథకాల అమలులో గందరగోళం ఏర్పడింది. ఈసారి ఏఐ ఆధారిత విశ్లేషణలతో సమస్యలు లేకుండా కులగణన డేటా వస్తుందంటున్నారు నిపుణులు. అయితే కులగణన రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో డేటా దుర్వినియోగం, సామాజికంగా ఉద్రిక్తతలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి విస్తృతమైన ప్రచార కార్యక్రమాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏఐ అల్గారిథంలు డేటా సేకరణలో మానవ తప్పిదాలను 40% వరకు తగ్గించగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఆటోమేటెడ్ వెరిఫికేషన్ సిస్టంలు డూప్లికేట్ ఎంట్రీలను, తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తాయి. బ్లాక్ చైన్ ఆధారిత డేటా నిల్వ వ్యవస్థ గణన డేటాను హ్యాకింగ్ నుంచి కాపాడుతుంది. ఇది ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక మౌలిక సదుపాయాల కొరత, డిజిటల్ అవగాహన లేకపోవడంతో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రం స్థానిక సంస్థలతో కలిసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సైబర్ భద్రతకు సంబంధించి డేటా లీకేజీలను నిరోధించడానికి ఎన్క్రిప్షన్ విధానాలు అమలు చేయనుంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర దేశాలకు భారత్ రోల్ మోడల్ గా నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు.